సో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్నికల్ కాన్సెప్ట్. సో ఈరోజు వీడియో వచ్చేసి KineMaster ఫుల్ ట్యూటోరియల్ అనమాట. సో ఓవరాల్ ఫుల్ ట్యూటోరియల్ అనేది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఉంటుందని. ముందైతే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని మీరు అక్కడికి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ని. అండ్ లేదనుకుంటే మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి ఈ విధంగానే మీరు సెర్చ్ చేసుకొని యాప్ని అనేది ముందు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి ఏంటంటే ప్లేస్టోర్ నుంచి చేసుకుంటే వాటర్ మార్క్ అనేది ఉంటుంది గాయస్. సో వాటర్ మార్క్ ఉండదు అనుకుంటే ఈ యాప్ని ఈ విధంగా మనము డౌన్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను ఈ యాప్ అనేది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను యాప్లోకి వెళ్ళిపోతాను గైస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా KineMaster అని. సో దాంట్లో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది మనకి. అండ్ ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి కిందికి లోడ్ చేసుకుంటే మనకి ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మనం వీటిని ముందైతే డిలీట్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం కావాలని. ఇక్కడ మనకి ట్యుటోరియల్స్ ఉంటాయి, ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఇంకా సెట్టింగ్స్ అనేటివి ఉంటాయి గైస్. అండ్ మనకి అసెట్ స్టోర్ ఉంటుంది, మనం వాళ్ళని ఫాలో చేసుకోవచ్చు యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, టిక్టాక్ ద్వారా. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుకోవాలనుకుంటే కూడా ఉంటాయి. అండ్ అబౌట్ కూడా ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్ చేసుకోవచ్చు. ఆడియో బ్రౌజర్ కూడా ఫుల్ స్క్రీన్ మోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ నేను మెల్లమెల్లగా ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది ఓవరాల్ వచ్చేసి సెట్టింగ్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీడియా బ్రౌజర్, చాలా మోడ్స్ అనేది మనకి ఇక్కడ వస్తాయి. ఒకవేళ మనకి 30 FPSలోనే కాకుండా 60 FPSలో కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతాను. సో యూట్యూబ్ది వచ్చేసి 16:9 కాబట్టి నేను మళ్ళీ 16:9లోకి వెళ్ళిపోతాను. అండ్ డిస్ప్లే మోడ్ వచ్చేసి ఫిట్ అని పెట్టుకుంటాను. ఇక్కడ మనం ఫోటో డ్యూరేషన్ మనకి ఇష్టం ఉన్నట్టు మనం పెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ అవుతున్న వెంటనే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది గైస్. ఆ తర్వాత మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్కి వెళ్ళిపోతే మనకి ఆటో మాస్టర్ వాల్యూమ్ ఉంటుంది. అండ్ మనకి ప్రాజెక్ట్ మాస్టర్ వాల్యూమ్ ఉంటుంది. ఇక్కడ మనం ఫేడ్ ఇన్ లేదా ఫేడ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. అంటే కొంచెం ముందు సైలెన్స్ వచ్చి తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ విధంగా అవుతుంది. ఇంకా మనకి వీడియోలో కూడా సేమ్ ఉంటుంది, ఎడిటింగ్లో కూడా సేమ్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి అసెట్ స్టోర్ ఉంటుంది కదా. అసెట్ స్టోర్లో ఈ విధంగా అయితే మనకి చాలా అంటే చాలా మనకి దొరుకుతాయి అన్నమాట అసెట్స్ ఇక్కడ. అండ్ న్యూలోకి వెళ్ళిపోతే కొత్తవి వస్తాయి. క్లిప్స్ ఉంటుంది, ఫొటోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఇంకా సాంగ్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంట్రోస్ చేసుకోవచ్చు. అండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, ఎఫెక్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే నేను ఈ డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. మీరు కూడా కావాలంటే మీరు ఈ విధంగా కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు గైస్. ఆ తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను మీడియా బ్రౌజర్ వస్తాను. నేను వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మనకి నేను ఒక వీడియో అయితే నేను ముందు అయితే తీసుకుంటున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. ఇక్కడ మనకి మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ముందైతే నేను ఈ వీడియోని ప్లే అనేది చేసుకుంటున్నాను. సో ప్లే చేసుకుంటున్నాను అంటే ఇక్కడ మీరు ఒక అండో చేయొచ్చు, రీడో చేయొచ్చు. అండో అంటే బ్యాక్ రావడం, రీడో అంటే మళ్ళీ నెక్స్ట్ రావడం అనమాట. ఇక్కడ మనం దాన్ని క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు అనమాట యాజ్ అ ఫోటో. అండ్ వీడియోని కూడా లెంత్ వైజ్గా మనం మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి స్పీడ్ కూడా మనకి ఇక్కడ మనం సెట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ నేను బ్రౌజర్లోకి వెళ్ళేసి ఒక ఇమేజ్ అనేది నేను తీసుకుంటాను. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది గాయస్. అండ్ ఇప్పుడైతే ఇవైతే నేను డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ మనం ఫేవరెట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ వచ్చేసి మన ఫోల్డర్లు ఉంటాయి. ఇక్కడ మనం ఎఫెక్ట్స్లోకి వెళ్తే నేను డౌన్లోడ్ చేసుకున్నాం అంటే ఎఫెక్ట్స్
ఇక్కడ మనకి షో అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనం ఎఫెక్ట్స్ అన్నిటివి యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ వచ్చేస్తే స్టిక్కర్స్లో కూడా చాలామంది ఈ విధంగా స్టిక్కర్స్ పెట్టుకోవాలనుకుంటారు. అవి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంట్లో నుంచే. ఆ తర్వాత సో టెక్స్ట్లోకి వెళ్ళేసి మనం ఎగ్జాంపుల్ నా పేరే క్లిక్ చేసుకుంటాను నాకిలని. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫండ్స్ మనకి ఇక్కడ లభిస్తాయి గైస్. అండ్ మనం ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఫండ్స్ని. ఇంకా వీటిని మనం యూస్ కూడా చేసుకోవచ్చు. లైవ్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తున్నాను. అండ్ యానిమేషన్ వచ్చేసి చాలా ఉంటాయి. ఫేడ్ అని, పాప్ అని, స్లైడ్ రైట్ అని, లెఫ్ట్ అని, అప్ అని, డౌన్ అని, ఆ విధంగా మనకి ఇష్టం వచ్చినట్టు యానిమేషన్ మనం పెట్టుకోవచ్చు. అండ్ ఓవరాల్ యానిమేషన్ కూడా ఉంటుంది. దాని తర్వాత ఇంకా అవుట్ యానిమేషన్ కూడా ఉంటుంది. సో ఓవరాల్ యానిమేషన్లో బ్లింక్, షో, ఫ్లిప్ కార్, పల్స్, గ్లిటర్, ఫౌంటైన్, రింగ్ ఈ విధంగా అయితే మనకి లభిస్తాయి. అండ్ ఇప్పుడు అవుట్ యానిమేషన్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ యానిమేషన్లో ఏ విధంగా ఉండో అదే లభిస్తాయి. అండ్ తర్వాత అల్పా ఒపాసిటీ మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనము ఈ బర్డ్ని రొటేట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత బ్లెండింగ్ మోడ్ ఉంటుంది. ఓవర్లే, మల్టిపుల్ ఈ విధంగా కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు బ్లెండింగ్ మోడ్లో స్క్రీన్లో ఉన్నట్టు ఫోటో ఏ విధంగా కనిపిస్తుందని. అండ్ ఆ తర్వాత వచ్చేసి గైస్ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. మనము ఒక టెక్స్ట్ని లెఫ్ట్ సైడ్ పెట్టాలా, పైన పెట్టాలా అనేది మనం ఆటోమేటిక్గా చూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అవుట్లైన్ ఉంటుంది. అవుట్లైన్ కూడా మనము కలర్ వేరియట్స్ చేసుకోవచ్చు అనమాట. షాడో కూడా ఉంటుంది. షాడో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇన్ అండ్ అవుట్ షాడో కూడా ఉంటుంది. తర్వాత గ్లో ఉంటుంది. ఆ షాడో మీద ఇంకో గ్లో ఉంటుంది. ఓవరాల్గా క్లియర్గా టెక్స్ట్ అనేది కనపడాలి కాబట్టి. అండ్ దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనము కావాలంటే సెట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కలర్స్ కూడా ఉంటుంది. టెక్స్ట్ ఒక కలర్ మనం మార్చుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ ఈ కలర్స్ నచ్చకపోతే మనము ఓన్గా కూడా ఒక కలర్ని క్రియేట్ కూడా చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మనము ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట. సో లెఫ్ట్ సైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నది కట్ అయిపోతుంది. అండ్ రైట్ సైడ్ చేస్తే రైట్ సైడ్ ఉన్నది కట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూస్తున్నారు ఏ విధంగా కట్ అయిపోతుందని. అండ్ ఆ తర్వాత స్ప్లిట్ యాట్ ప్లే హెడ్ అని పెడతాను. సో అది పెడితే మధ్య నుంచి 2 భాగాల విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా కట్ అయిపోయింది. సో ఈ విధంగా కూడా మనము కట్ చేసి స్ప్లిట్ అనేది మనం చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ తర్వాత మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనము టెక్స్ట్ని పిన్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అండ్ యానిమేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మూవింగ్ యానిమేషన్, టెక్స్ట్ మూవింగ్ అవుతుంటుంది కదా, ఆ విధంగా కూడా మనము ఇక్కడ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను లైవ్ ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తున్నాను గైస్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను డౌన్లోడ్ అయితే చేసుకున్నాను ఆల్రెడీ. అసెట్ స్టోర్ నుంచి మీరు కూడా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. క్లిప్ గ్రాఫిక్స్ ఉంటాయి. మనకి ఇష్టం వచ్చినట్టు మనం క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత స్పీడింగ్ ఉంటుంది. మనకి ఇష్టం వచ్చిన స్పీడింగ్ నేను మార్చుకోవచ్చు. సో ఈ వీడియో వచ్చేసి 1 సెకండ్లో ఉండేది, కానీ నేను దీని స్పీడ్ వచ్చేసి 1.5 మార్చడం జరిగింది. ఎందుకంటే 25 మినిట్స్ వీడియో అవుతుంది గాయస్. సో మీకు అర్థం కాదు, అందుకని 1.5లో మార్చడం జరిగింది. తర్వాత మనం ఇక్కడ రివర్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక వేరే వీడియో అయితే తీసుకున్నాను. మళ్ళీ కూడా ఎగ్జాంపుల్గా నేను మీకు చూపిస్తున్నాను. తర్వాత కలర్ ఫిల్టర్లోకి వెళ్తే మనకి వేరియంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఫిల్టర్స్ అయితే మనకి లభిస్తాయి గైస్. ఇవి ఒక విధంగా అయితే వీడియోని ఆసమ్ లుక్గా మార్చే అవకాశాలు ఉన్నాయి. చాలామంది యూజ్ చేస్తారు వీటిని. దీంట్లో ఒపాసిటీ కూడా మనం తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. అంటే చాలా ఫిల్టర్స్ ఉంటాయి. బేసిక్, కోల్డ్,
లో సాచురేషన్, మోనో, ఇంకా ఈ విధంగా అయితే మనకి ఫిల్టర్స్ అనేది మనకి లభిస్తాయి గైస్. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా ఫిల్టర్స్ అన్నమాట. సో బ్యాక్ వచ్చిన వెంటనే మనకి అడ్జస్ట్మెంట్ ఉంటుంది. బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, వైబ్రెన్స్, టెంపరేచర్, మనము వీడియో యొక్క మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ అవన్నీ కూడా. ఇక్కడ మనకి షాడోస్ కూడా పెట్టుకోవచ్చు. హోయి కూడా మనకి లభిస్తుంది దీంట్లో, కలర్ చేంజింగ్ ఆప్షన్ అనమాట హోయి అంటే. సో మనకి ముందైతే బ్యాక్ అనేది నేను వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈక్వలైజర్ ఉంటుంది. మనం ఇక్కడ FM రేడియో టైప్ మనం మాట్లాడిన బేస్ బూస్టర్గా మాట్లాడవచ్చు, బేస్ రెడ్యూసర్గా మాట్లాడవచ్చు. అంటే ఏదైతే మనం ఇక్కడ వాయిస్ అనేది మనం ఇస్తున్నామో ఆ వాయిస్ని మనం కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత వాల్యూమ్ ఎన్వెలప్ ఉంటుంది. మనము వాల్యూమ్ ఈ పర్టికులర్ ఏరియాలో ఎక్కువ తక్కువ చేయడానికి కూడా ఉంటుంది. తర్వాత రివర్బ్, ఇది కూడా బాత్రూంలో ఉంటే ఏ విధంగా వస్తుంది సౌండ్, హాల్ ఉంటే ఏ విధంగా వస్తుంది, స్టూడియోలో ఉంటే ఏ విధంగా వస్తుంది అనేది ఒక విధంగా అయితే మనం చూసుకోవచ్చు. అండ్ వాయిస్ చేంజర్లో మనకి చాలా వెరైటీస్ ఆఫ్ వాయిస్ చేంజింగ్ ఆప్షన్స్ ఉంటాయి. కన్ఫ్యూజన్ ఒక పెద్ద మనిషి వాడితే, చిన్నపిల్లగాడు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మనకి వాయిస్ అయితే చేంజ్ అవుతుంది. అండ్ రేడియో ఆప్షన్ కూడా మనకి ఉంటాయి వాయిస్ చేంజింగ్లో. ఒక ఆడమే మాట్లాడుతూ కూడా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటాయి. తర్వాత విగ్నేట్ అనమాట. సో విగ్నేట్ వస్తే మీకు అందరికి తెలుసు, 4 సైడ్స్ కూడా బ్లాక్ కలర్ వస్తుంది. తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆడియో వచ్చిన వెంటనే ఏదైతే ఆడియో ఉంటుందో ఒక పర్టికులర్ వీడియోది అది మనకి అలాగా వచ్చేస్తుంది అనమాట. దాన్ని కూడా మనం ఈక్వలైజ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్లో స్కోర్ చేసుకోవచ్చు, మ్యూజిక్లో పెట్టుకోవచ్చు అండ్ ట్రిమ్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ ఆడియోని కూడా. అండ్ ఇక్కడ మనము నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ ఆడియో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆడియోలో కొత్తిన వెంటనే మనకి మన ఫోన్లో ఉన్నటువంటి ఆడియో లిస్ట్ మొత్తం మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. మనం ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అసెట్ స్టోర్ నుంచి. సో ఇది చాలా అంటే చాలా ఆసమ్ గైస్. ఐ థింక్ ఇంత మంచి యాప్ మీరు ఎప్పుడు యూజ్ చేసి కూడా ఉండరు, కంప్యూటర్లో, ల్యాప్టాప్లో కూడా. అండ్ ఇక్కడ మనకి కెమెరా ఉంటుంది, క్యామ్ కార్డర్ ఉంటుంది. క్యామ్ కార్డర్ వీడియో అనమాట, కెమెరా వచ్చేసి ఫోటో తీస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ మీడియా లేయర్స్లోకి వెళ్ళేసి నేను జస్ట్ ఒక ఫోటో అనేది నేను తీసుకుంటాను. ఇక్కడ మనం స్ప్లిట్ స్క్రీన్ చేసుకోవచ్చు అండ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, కింద పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, సైడ్లో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఫోటోని. సో మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనము క్రోమాకి బెస్ట్ ఆప్షన్. మనం చేసిన ప్రతి ఒక్క గ్రీన్ ఎఫెక్ట్ కూడా తీసేస్తుంది క్రోమాకి. తర్వాత క్రాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి గైస్ ఆప్షన్స్ అయితే. సో ఇంకేముందంటే ఇక్కడ మనము రికార్డ్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడైతే పర్టికులర్గా ఇదే యాప్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఫైనల్గా మనం సేవ్ యాజ్ వీడియో ఆర్ షేర్ అంటే ఇక్కడ మనకి క్వాలిటీలో ఫుల్ HD క్వాలిటీ ఉంటుంది, 1440p ఉంటుంది, 1080 పిక్సెల్ ఉంటుంది. సో మనం ఫ్రేమ్ రేట్ ఎప్పుడైనా 30 పెట్టుకోవాలి. అండ్ కింద మనకి ఇంత అబౌట్ 8 MB 3 MB అని ఉంది కదా. సో బిట్ రేట్ కూడా 2 MB మీద పెట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా, సో 1080లో ఉన్నప్పుడు. సో ఈ విధంగా అయితే KineMaster ట్యుటోరియల్ ముగిసిపోయింది గైస్. ఈ విధంగా అయితే మనం సేవ్ అనేది చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఇది ఈరోజు నా వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.